అప్పట్లో ఏది బ్రిటన్లో ప్రభుత్వం గతంలో బోరిస్ జాన్సన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ధరలు భారీగా పెరిగిపోయినాయి. ఆ తర్వాత వచ్చినటువంటి తాత్కాలిక ప్రధానమంత్రిగా మిగిలిపోయిన ఆవిడ హయాంలో కూడా ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. 120% దాకేమో పెరిగిపోయినాయి. ఆ తర్వాత వచ్చినటువంటి రిషి సునక్ దాన్ని కంట్రోల్ చేస్తానని వచ్చినటువంటి రిషి సునక్ దాదాపుగా 27-28% తగ్గించుకొచ్చాడు. దాన్ని ధరల పెరుగుదలని తగ్గించుకొచ్చాడు. 2.8% ఆ రేంజ్కి తగ్గించుకొచ్చాడు. అంతకుముందు 10% అనుకోండి, 18% పెరిగినాయి. 18% 20% పెరిగింది బోరిస్ జాన్సన్ టైంలో నుంచి. మధ్యలో పెరిగినటువంటిది అంతకుముందు ఇంకా పెరిగితే తర్వాత ఈయన 2.5-3% దాకా తగ్గించి వెంటనే ఎన్నికలకు వెళ్ళడం వల్ల దెబ్బతిన్నాడు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వల్లనవుతుందా ధరలు మళ్ళీ సంక్షోభం? ఎందుకంటే ఆర్థిక నిపుణుడైనటువంటి రిషి సునక్కే చిట్ట చివరిదాకా స్ట్రగుల్ పడింది. వీళ్ళ వల్ల ఎట్లా అవుతుంది అంటే ఇప్పుడున్నటువంటి కీర్ స్టార్మర్ ప్రభుత్వం ఈ విషయంలో మాత్రం సక్సెస్ అయింది. గత 12 నెలల్లో చూసుకుంటే ఇది రాబోయే 12 నెలల్లో 2.7% ద్రవ్యోల్బణం తగ్గబోతోంది. ఇది మొన్న ఆగస్టు దాకా 2.8% ఉంది. 0.1% తగ్గబోతోంది. అలాగే 2.6కి తగ్గిపోయినా తగ్గచ్చు. వాస్తవంగా గత 4 ఏళ్లలో ఇదే అతి తక్కువట ప్రస్తుతం ఉన్నటువంటి ధరల పెరుగుదలలో తరుగుదల అన్నటువంటిది. తద్వారా ఇప్పుడు 3 ఏళ్లలోకి ద్రవ్యోల్బణాన్ని తీసుకువెళ్ళినటువంటి సక్సెస్ కొత్త ప్రధానమంత్రి రికార్డులోకి చేరింది.